హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టడంతో ఇక రామరాజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి ఆ సేనాపతి, భద్రావతి, విశ్వ అన్న మాటల గురించే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు అన్నమాట నా కొడుకులు నిజం చేశారు. ముగ్గురిని నేను ప్రేమ పెళ్లి చేసుకోవద్దని నాకు మాట ఇవ్వని అడిగాను. ఆ రోజు నాకు మాట ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇద్దరు కొడుకులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా మాట కాదన్నారు. వాళ్ళన్న మాటే నిజం చేశారు అని చెప్పి ఇక రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రామరాజుకి ఒక ఆలోచన వస్తుంది. ఈ ఇంట్లో కూర్చుంటే నాకు మనసుకి ప్రశాంతంగా లేదు, అలా గుడికి వెళ్తాను అని చెప్పి ఇక రామరాజు ఉదయాన్నే ఇంట్లో ఎవరూ లేవకముందే గుడికి వెళ్తూ ఉంటాడు. ఇక రామరాజు గుడిలో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భద్రావతి, సేనాపతి, విశ్వ మాత్రం రామరాజు మీద చాలా కోపంగా ఉంటాడు. ఒరే సేనాపతి, ఆ రామరాజు తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు. ఆ రోజు నా చెల్లెల్ని మన కుటుంబానికి దూరం చేశాడు. ఆ బెంగతో నాన్న చనిపోయాడు. ఇప్పుడు నా మేడకోడల్ని కూడా తన కొడుకే ఈ ఇంటికి దూరం చేశారా? చూర్రా, వాళ్ళని ఇలాగే వదిలేస్తే ఇక మనల్ని వాళ్ళు ఒక చిన్న చూపు చూస్తారు. ఎలాగైనా మనం ప్రేమని ఇంటికి తీసుకురావాలి అంటే ఆ రామరాజు చావాలిరా. వాడు చస్తేనే ఆ ఇంటికి ఉన్న పెద్ద దిక్కు పోతుంది అని చెప్పి ఇక భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ మాత్రం అవునత్త, వాడు చస్తేనే మన చెల్లెల్ని నేను ఇంటికి తీసుకురాగలుగుతాను అని చెప్పి విశ్వ అంటాడు. ఇక అప్పుడు సేనాపతి, ఒరే టైం వచ్చినప్పుడు ఆ రామరాజుని మనం లేపేయాలరా, అలాగైతేనే మన పగ చల్లారుతుంది అని చెప్పి ఇక విశ్వ, సేనాపతి ఇద్దరు కూడా భద్రావతితో అక్క నేను అలా బయటికి వెళ్ళొస్తాం అని చెప్పి ఇక విశ్వ, సేనాపతి ఇద్దరూ కూడా అట్నుంచి బయలుదేరుతూ ఉంటారు. ఇక అలా కాస్త దూరం వెళ్ళేసరికి ఇక రామరాజు గుడిలో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అది గమనించిన విశ్వ, నాన్న ఒక్కసారి అటు చూడు, ఆ రామరాజు గాడు గుడిలో ఒంటరిగా కూర్చున్నాడు. ఇప్పుడు గుడిలో ఎవరూ కూడా లేరు. ఈ టైంలో మనం ఆ రామరాజు గారిని చంపేస్తే ఇక మనం నీ ఎవ్వరీ చూడరు అని చెప్పి విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న సేనాధిపతి, అవునరా, ఇదే కరెక్ట్ టైం, వాణ్ణి చంపాలంటే ఇదే కరెక్ట్, పదరా వెళ్దాం అని చెప్పి ఇక సేనాపతి, విశ్వ ఇద్దరు కూడా రామరాజు దగ్గరికి వెళ్తారు. వాళ్ళని చూసిన రామరాజు, ఏంటి సేనాపతి, నాతో ఏమైనా మాట్లాడాలా అని రామరాజు అనగానే అప్పుడు సేనాపతి, నీతో మాట్లాడడానికి ఏముందిరా, నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా అని సేనాపతి అనేసరికి అప్పుడు రామరాజు, ఎందుకు వచ్చావు చెప్పు, నీ కూతురు నా కొడుకు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కానీ ఆ విషయం నాకు తెలియదు సేనాపతి, నిజంగా నా మాటలు నమ్ము అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, చూడు, ఇప్పుడు నీ మాటలు నిజమా కాదా నమ్మడానికి నేను ఇక్కడికి రాలేను. చూడు, నిన్ను చంపేస్తే ఇక ఆ ఇంటికి ఉన్న పెద్ద దిక్కు ఉండదు. అప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు. మీ ఇంట్లో ఒక్కొక్కరిని నేను చంపేస్తాను కదా అని చెప్పి ఇక విశ్వ తన దగ్గర ఉన్న ఒక రాడ్డు తీసుకొని రామరాజుని కొట్టబోతూ ఉంటాడు. ఇక అది చూసిన పూజారి గారు ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే, అవును, ఇప్పుడు రామరాజు గారిని ఈ సేనాపతి వాళ్ళు చంపేస్తారేమో అని చెప్పి ఇక తన దగ్గర ఉన్న ఫోన్ తీసి వెంటనే ధీరజ్కి ఫోన్ చేస్తాడు. పూజారి గారి నుండి ఫోన్ రావడంతో ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి పూజారి గారు అనగానే అప్పుడు పూజారి గారు, చూడు బాబు, ఈ గుడిలో మీ నాన్న, మామయ్య
గొడవ పడుతున్నారు, మీ నాన్నని కొడుతున్నారు, వెంటనే మీరు వచ్చేయండి అని చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే వాళ్ళిద్దరి అన్నయ్యలను తీసుకొని ధీరజ్ గుడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి సేనాపతి విశ్వ ఇద్దరు కూడా రామరాజుని కొడుతూ ఉంటారు. అది చూసిన ధీరజ్ ఒక్కసారే షాక్ అయి ఇక వెంటనే వాళ్ళతో గొడవపడి రామరాజుని కాపాడుతాడు. ఇక ధీరజ్ రామరాజుని కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇక రామరాజుకి అలా దెబ్బలు తగడం చూసిన వేదవతి మాత్రం చాలా బాధపడుతుంది. ఒరేయ్ ధీరజ్, ఏమైందిరా మీ నాన్నకి, ఈ గాయాలేంటి అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్, అమ్మ ఇదంతా చేసింది మీ అన్నయ్య సేనాపతే. నాన్నని ఒంటరిగా కనిపించాడని గుడిలో నాన్నని చంపాలని చూశారు. నాకు పూజారి గారు ఫోన్ చేసి చెప్పడంతో నేను అన్నయ్యలు గుడికి వెళ్ళాం, నాన్నని కాపాడుకోగలిగాం అని చెప్పి ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం చాలా కోపంగా ఉంటుంది. ఇదేంటి, నా వల్ల నన్ను కాపాడడం కోసం బావ నా మెడలో తాళి కట్టాడు, కానీ అది మా నాన్న మా అత్త నన్ను అపార్థం చేసుకొని మావయ్యని చంపాలనుకోవడం ఏంటి అని చెప్పి ఇక ప్రేమ చాలా కోపంగా ఇంటికి వెళ్తుంది. ఇక ప్రేమని చూసిన విశ్వ మాత్రం, ఏయ్ ఎక్కడికి వస్తున్నావు, అక్కడే ఆగు, మమ్మల్ని కాదని నువ్వు బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు కదా, మళ్ళీ నీకు ఈ ఇంటితో ఏంటి సంబంధం, వెళ్ళు అని చెప్పి ఇక విశ్వ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ తన మాటలు కాదనకుండా లోపలికి వచ్చి, చూడత్తా అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, నేనేం చేయడమేంటి అనగానే అప్పుడు ప్రేమ, చూడత్తా అసలు ధీరజ్కి ఎలాంటి సంబంధము లేదు, నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, డబ్బు నగలు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయాను, కానీ అతడు నన్ను ప్రేమించలేదు, మోసం చేయాలనుకున్నాడు, నా డబ్బు నగలను చూసి నన్ను వేరే వాళ్ళకి అమ్మాలని చూశాడు. అది చూసిన ధీరజ్ బావ నన్ను కాపాడి నా మెడలో తాళి కట్టాడు. ఇదంతా అత్త చేసిన పనే. చూడు, నన్ను రక్షించడం కోసమే అత్త ధీరజ్ ఇద్దరూ కలిసి నాకు ఇలా నన్ను రక్షించగలిగారు అని చెప్పి ఇక ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే సేనాపతి మాత్రం, చూడు ప్రేమ, నువ్వు వాళ్ళని కాపాడుకోవాలని చూస్తున్నావు, కానీ ఏ రోజుకైనా నేను ఆ రామరాజు గారిని చంపే తీరుతాను, నిన్ను మన ఇంటికి తీసుకువస్తాను అని సేనాపతి అంటాడు. ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది. వెంటనే సేనాపతి చెంప పగలగొడుతుంది. చూన్నానా, ఇంతసేపు నేను నా కన్న తండ్రివని ఆలోచించాను, కానీ ఒక మంచి కుటుంబానికి నువ్విలా నీచంగా చూడాలని చూస్తే ఊరుకోను. ఇందులో నా బావ తప్పు ఏమీ లేదని చెప్పినా కూడా నువ్వు ఎందుకు వినిపించుకోవడం లేదు అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా రామరాజుని చంపాలని చూసిన సేనాపతి చెంప పగలగొట్టిన ప్రేమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.